రెగ్యులర్ ఉద్యోగులకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మధ్య తేడా ఏంది అసలు? రెగ్యులర్ ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అంటే వాళ్ళకి 1 తారీఖు నాడు జీతాలు పడతాయి, వాళ్ళు సంతోషంగా ఉంటారు. రెగ్యులర్ ఉద్యోగులు అంటే వాళ్ళు చదువుకొని జాబులు కొట్టారు, మీరేమో డైరెక్ట్ నియామకం అయ్యారు, అంతేనా? మేము కూడా చదువుకున్నాము, మాకు రిక్రూట్మెంట్ అయింది, మాకు కలెక్టర్ నుండి కూడా ఆర్డర్ కాపీస్ వచ్చినాయి. ఏమంటే అవుట్ సోర్సింగ్, ఒక సంస్థ అవుట్ సోర్సింగ్ పెడితే డైరెక్ట్ అమౌంట్ వీళ్ళకి ఇంత పోదు. అదే నేరుగా 50,000 ఉంది. ఇప్పుడు ఒక ఉద్యోగికి రెగ్యులర్ ఉద్యోగానికి 50,000 ఉంది సార్. ఇప్పుడు 50,000 కంటే తక్కువ లేదు, ఒక 30,000 కంటే తక్కువ లేదు జీతం వాళ్ళకి. కొన్ని డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్టయితే అటెండర్ కి లక్షలకు పైగా జీతాలు ఉన్నాయి. లక్షల పైన జీతాలు ఉన్నప్పుడు 13,000 నుండి 15,000 నుండి 20,000 వరకు జీతాలు మేము వేసేది. అంటే ఎంత గవర్నమెంట్ మేము ఎంత న్యాయం చేస్తున్నట్టు మీకు అట్లా అనుకుంటే కూడా. అందుకని చెప్పి మేము ఏమంటున్నాం అంటే, వాళ్ళకంత జీతం ఉన్నప్పుడు మాకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇచ్చేసి అదే 1 తారీఖు నాడు మాకు జీతం ఇచ్చేస్తే మేము కూడా కదా సార్ నేరుగా మాకు కూడా 1 తారీఖు జీతాలు పడతాయని చెప్పి మాకు ఆలోచన ఉంటది. అన్ని కూడా మాకు సేపు ఉంటది కదా. ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగాలకు మాకు తేడా మీరు క్వశ్చన్ బాగా అడిగి ఉంటుంది. వాళ్ళది ఏంటంటే, నేనంటూ ఒక అటెండర్ కానివ్వండి ఏది ఉండదు, రెగ్యులర్ ఉద్యోగాలకు జీతాలు ఇంత జీతాలు ఉన్నాయి, మాకేమో జీతాలు పూరా తక్కువ.